తేజు. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే ఇప్పుడు నేను గుంపారు గ్రామంలో ఉన్నాను. ఇక్కడైతే లక్ష తులసి పూజ అంగరంగ వైభవంగా జరుగుతుందండి. ఇక్కడ వచ్చేసి మాకు మొన్న అబ్రజపాలెంలో కూడా లక్ష తులసి పూజ జరిగింది. ఇక్కడ చూడండి గోమాతకి ఈ దండలు వేసి తీసుకుని వెళ్తున్నారు. మీకు అంతా చెప్తాను, నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అంతాలో. చూడండి ఫ్రెండ్స్, ఇంకా అయితే శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైంది, ప్రీతికరమైనది ఈ తులసి మాల అండి. ఈ తులసి మాల ఎందుకు శ్రీ మహావిష్ణువుకి ఇష్టం అంటే, ధనుర్మాసాన్ని పరిశీలించుకున్న శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది తులసి మాల. దాళలతో లక్ష తులసి భోజన వైభవంగా నిర్వహించారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మండలంలో గుంపారు గ్రామంలో వించేసి ఉన్న శ్రీ సీతారామస్వామి నందు లక్ష తులసి పూజ అయితే జరుగుతుందండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫస్ట్ గోపూజ, మండపారాధన, అగ్ని ప్రతిష్టను, ఆవాచం, అనంతరం ఆంజనేయ స్వామి తమలపాకులతో సింధూరాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలి అని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి గుమ్మలూరి లోకేశ్వరరావు, ఆలయ అర్చకులు కండవల్లి సీతారామ భార్గవులు, గ్రామస్తులు తదుపరి పాల్గొన్నారండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఘనంగా జరుగుతున్నారు. నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇది. రీసెంట్లీ నేను అయితే అబ్రజపాలెంలో చూశాను లక్ష తులసి పూజ. ఇక్కడైతే మళ్ళీ గుంపారు గ్రామంలో చూస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఘనంగా చేస్తున్నారు. ఇక్కడైతే మీరు గమనిస్తున్నట్టయితే ఇక్కడ ఆవుకు కూడా తులసి మాల వేశారు. లక్ష తులసి పూజ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైనది లక్ష తులసి పూజ అనేది. బ్రహ్మోత్సవాల్లో ఆలయ అర్చకులు కండవల్లి వెంకట సూర్యనారాయణాచార్యులు, బుజ్జి కండవల్లి సీతారామ భార్గవులు ఇస్తున్నట్టయితే వీళ్ళైతే జై శ్రీరామ్ అంటున్నారు. ఇక్కడైతే బ్రహ్మోత్సవాల్లో ఆలయ అర్చకులు కండవల్లి వెంకట సూర్యనారాయణాచార్యులు, బుజ్జి కండవల్లి సీతారామ భార్గవులు ప్రవేక్షలో వైభోగ ఆగం ప్రకారము లక్ష తులసి పూజ చేస్తున్నారండి. ఈ దంపతులు అయితే లక్ష తులసి పూజలో పాల్గొన్నారండి. సీతారామ భార్గవ ప్రవేక్షలో వైభోగంగా ఆగమ ప్రకారము లక్ష తులసి పూజ ఏర్పాటు చేశారండి. మీకు చెప్పాను కదా, నేను రీసెంట్లీ అబ్రజపాలెంలో చూశాను అని. అక్కడైతే ఆంజనేయ స్వామికి కూడా లక్ష తులసి పూజ వేశారండి మాల. అక్కడైతే నేను కూడా చూశాను, చాలా షాక్ అయ్యాను. నేనైతే ఫస్ట్ టైం చూశాను. ఇక్కడైతే లేడీస్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంతలాగా పాల్గొన్నారైతే. వీళ్ళైతే మంత్రాలు జరుగుతున్నారు. ఇక్కడైతే కొబ్బరికాయలు కూడా కొడుతున్నారు. ఇక్కడైతే ఆవుకి, ఇక్కడ అయితే గోమాతను కూడా గుర్తిస్తున్నారు. ఇప్పుడైతే చాలా ఈ జనరేషన్లో గోమాతలని ఏమీ చూడట్లే, ఏదైనా ఆవు మాంసం ఇవన్నీ తినేస్తున్నారు. ఇక్కడైతే హిందూ సాంప్రదాయంగా ఆవుని దేవత లెక్క కొలుస్తాము మేము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీటిని ఎక్కడ చూడనివ్వట్లేదు ఎవరుని. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, జెండాలు పట్టుకుని జై శ్రీరామ్ అంటున్నారు వీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పంతులు గుళ్ళలోకి తీసుకుని వెళ్తున్నారు. గుళ్ళోకి తీసుకుని వెళ్తారు ఆవుని కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఎంట్రన్స్లో ఆవుని ఇక్కడ నిలబెట్టారు. అది అసలు అలా ఉందంటే చాలా గ్రేట్. అదైతే వేరే ఆవు అయితే పొడుస్తుంది నాకు తెలిసినంత వరకు. ఇది చూసి నేను చాలా షాక్ అయ్యాను. యజమాని దాన్ని అలా పెంచారు అని అనుకున్నాను నేను. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోల కోసం మరిన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా వీడియోస్ పెడతాను నేను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఉంటుంది వీడియో ఫుల్గా. చూడండి ఫ్రెండ్స్, కొబ్బరికాయ కొట్టినాక తీసుకుని వెళ్తారన్నాం కదా, ఇతను పెద్దతను కొబ్బరికాయ కొడుతున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొట్టినాక ఇక్కడ చాలామంది జనం ఉన్నారు, ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు. నేనైతే వీడియో తీయడానికి అయితే వచ్చాను. ఇక్కడ జై శ్రీరామ్ అంటున్నారు. ఇక్కడ నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వేచి చూడండి ఫ్రెండ్స్.